అన్నను జైలు పాలు చేసిన వారితో షర్మిల చేతులు కలిపారన్నారు మంత్రి రోజా. షర్మిల కాంగ్రెస్ లోనే ఉన్నారు కాబట్టి రేవంత్ తో మాట్లాడి ఏపీకి రావాల్సిన నిధులు అడగాలన్నారు. ఉమ్మడి ఆంధ్ర హయాంలో ఏపీకి రావాల్సిన 1,80 కోట్లు అడగాలన్నారు. సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి కావాలనే షర్మిలతో సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారని అన్నారు మంత్రి రోజా. ఈ రోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, మనకి రావాల్సిన 6,000 కోట్ల రూపాయలని 6,000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి. అలాగే 1,80,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోనియా గాంధీతో రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారనేది చిన్న